హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఎం కిచెన్. ఈ రోజు మీకు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే డబుల్ కా మీఠా చూపిస్తాను. ఇది మన స్టైల్లో. డబుల్ కా మీఠా స్వీట్ కి కావలసిన పదార్థాలు: ఒక 5-6 యాలకులు, ఒక బ్రెడ్ ప్యాకెట్, 1/2 లీటర్ పాల ప్యాకెట్, 1/2 కిలో పంచదార, కొంచెం స్వీట్ కోవా. ముందుగా ఒక్కో బ్రెడ్ పీస్ ని తీసుకొని 4 వైపుల అంచులు కట్ చేసుకోవాలి. తరువాత దానిని ఇలా 2 ముక్కలుగా చేయండి. అలా ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయి వేడయ్యాక కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. అందులోనే 1/2 కిలో దాకా నూనెను కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కలని కొద్దిగా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి. ఇలా బ్రెడ్ ప్యాకెట్ మొత్తం వేయించుకోవాలి. బ్రెడ్ ముక్కలు బాగా ఆయిల్ పీలుస్తాయి కాబట్టి గరిటెతో ఈ బ్రెడ్ ముక్కలని గట్టిగా ప్రెస్ చేసి ఆయిల్ సెపరేట్ చేసుకోవాలి. ఇలా మీరు చూస్తున్న విధంగా చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా నీటిని పోసుకొని అది కాస్త వేడైన తర్వాత పంచదార వేసి పాకం పట్టుకోవాలి. ఈ పాకం మీరు చూస్తున్న విధంగా ఇలా రావాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కలను పూర్తిగా మునిగే విధంగా ముంచి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇందులో 1/2 లీటర్ పచ్చి పాలు పోసుకోవాలి. ఖచ్చితంగా పచ్చి పాలే పోయాలి. అప్పుడే పాలు విరిగిపోయి ఈ స్వీట్ కి కావలసిన టేస్ట్ ను అందిస్తుంది. స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. పాలన్నీ ఇంకిపోయి ఈ విధంగా రావాలి. తరువాత ఇందులో కొద్దిగా స్వీట్ కోవాని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా దంచి పెట్టుకున్న యాలుక్కాయలు వేసుకోవాలి. స్వీట్ ఈ విధంగా దగ్గర పడినాక నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్లను వేసుకొని కలియ తిప్పుకోవాలి. అంతే, డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో చేసిన డబుల్ కా మీఠా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.